కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరు మర్చిపోయి ఉండరు తనని. సో అంత బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు కొన్ని మీమ్స్ అలానే కొంతమంది ట్రోలర్స్. సో విషయంలోకి వస్తే కుమారి ఆంటీ ఒక షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ని మన పోలీసులు వచ్చేసి తననైతే స్టాప్ చేశారు, బంద్ చేశారని అయితే సీజ్ చేశారని అయితే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయిపోతూ ఉంది. సో ఇబ్బంది అయిపోతున్నారు జనాలు. పెద్ద ఎత్తున వందల మంది వేల మంది వస్తున్నారనమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం వచ్చి ఆ ఆంటీ టేస్ట్ చేసి వెళ్తున్నారన్నమాట ఫుడ్ అని. సో కాబట్టి అందులోనూ డే బై డే ఎక్కువ రావడం వలన ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. సో ప్రజలకు ఇబ్బంది పడుతున్నారనేసి పోలీసులు అయితే ఇవాళ అయితే ఆంటీ వాళ్ళ షాప్ అయితే సీజ్ చేశారు. వాళ్ళ బండిని అయితే పెట్టనివ్వలేదైతే ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు న్యూస్ చూడండి ఫ్రెండ్స్. ఏమైందంటే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్కు దెబ్బపడింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం, పర్మిషన్ లేదనే కారణంతో ఫుడ్ సెంటర్ను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించినట్లు కుమారి ఆంటీ తెలిపారు. మరోవైపు తను డ్యూటీ తాము చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా పేర్కొన్నారు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కరెక్టే. కానీ తన ఏమని చెప్పిందంటే వీడియోస్లో, నేను ఎవరిని రమ్మని చెప్పలేదు, నా పైన ఎవరు టోల్స్ చేయమని నేను చెప్పలేదు, మీడియా మిత్రులుగా నేను ఎవరిని చెప్పలేదు, నా ఫుడ్ టేస్ట్ వాళ్ళకి నచ్చి వాళ్ళే వచ్చారు తప్ప నేను ఎప్పుడూ కూడా నేను చేయలేదు. సో నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను చాలా బేదరాలని, నాకు పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు నాకేమీ లేవండి, నేను ఇదే నా జీవన ఉపాధి అంటూ తనైతే కొంతవరకు అయితే ఎమోషనల్ అయిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే కుమారి ఆంటీ వాళ్ళ షాప్లో ఏదైతే ఆ యొక్క కొట్టులో పనిచేస్తారు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని కూడా పోలీసులు కొట్టారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో తను కూడా ఏం చెప్పాడంటే, అనవసరంగా వచ్చి దాడి చేశారనమాట, ఇదంత పద్ధతి కాదండి, మీకేమైనా ఇబ్బందిగా ఉంటే అది మా ఉద్దేశం కాదు, మేము ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని, మీరే వందల వేల మంది వస్తున్నారు, అది మా తప్పు కాదు అంటూ తను కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో నాకు అన్యాయం జరిగింది, సో నన్ను కొంతవరకు మీరే ఆదుకొని ఏదైనా ఒక మంచి మార్గంలో పెట్టండి అంటూ కుమారి ఆంటీ వేడుకుంది. అలానే ఇంకొక పర్సన్ మాట్లాడుతూ, కొంతమంది మా కొట్టు పక్కనే ఉన్నటువంటి కొంతమంది హోటల్స్ వాళ్ళే అది పనిగా పోలీసులకు డబ్బులు ఇచ్చి మరి మా పైన ఈ విధంగా కేసు పెట్టి మా షాప్ని సీజ్ చేయాలి, మా బండి పెట్టుకోకుండా చేయాలి స్ట్రీట్ ఫుడ్లో అని అంటూ వాళ్ళైతే చాలా అయితే వైరల్ చేశారు. అందుకే వాళ్ళు ఆ పోలీసులకి డబ్బు ఇచ్చి ఈ విధంగా పంపిస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీకు వ్యాపారం జరగకపోతే దానికి బాధ్యుని నేను కాదు, మీరు కూడా మంచిగా టేస్ట్గా చేసి జనాలు పెడితే వాళ్ళు కూడా నచ్చి వస్తారు అంటూ అతను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే కుమారి ఆంటీ ఫ్యాన్స్ అయితే చాలా అయితే బాధపడుతున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.